వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు. జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. అసెంబ్లీ సమావేశాల్లో నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్. దిల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి. వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. హైదరాబాద్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ వేడుకలు. సీఎం చంద్రబాబు నాయుడిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి ఉండవల్లి నివాసంలో కలిశారు. రేపు వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా అదే స్థలాల్లో ఉంటూ ఇళ్లు కట్టుకున్న ప్రజల కళ అయిన ఇంటి పట్టాల మంజూరు ప్రారంభమైంది. వివిధ దశల్లో అందరికీ పట్టాలు అందజేస్తాం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. రెండో విడత ఉంటుంది, మూడో విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం, అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి, మూడో రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి. వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను వారు దానం చేశారు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఏబీవీపీ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డీజే పాటలకు డాన్సులు చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ సంబరాల్లో పాల్గొంటూ రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. హోలీ పండుగ రోజు అందరూ జీవితాల్లో రంగులమయంగా మారి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
దుండిగల్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలోని బాబాఖానా చెరువు వద్ద నీటిపారుదల అలుగు పారకుండా నాలాను ఆక్రమించి ప్రైమార్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన రైతులు. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు హైడ్రా కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ చెరువు నీటిపారుదలకు మీరు అందరూ మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించండి, లేదంటే హైడ్రా నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అలుగు నుంచి వచ్చేటటువంటి నేలలన్నీ ప్రైమ్ వాళ్ళ పక్కన నుంచి ఇలా పోయేది. ప్రైమ్ వాళ్ళు ఇక్కడ మన ఇది ప్రైమ్ వాళ్ళ ఓకే. సో ఇలా పోయేదని అంటాడా? ఇలా తెచ్చి ఇప్పుడు కలిపారు మా దాంట్లో ఇలా వచ్చి మా అలుగు బిల్డర్స్ ఎవరండి? ఏం కంపెనీ? చెరువు బాగా ఎదురుగా ఉండేది. అక్కడ చాలా దూరం ఉంది సార్. సో అది చెరువు సార్. హైడ్రాని దీని పరిష్కారం చేయమని సో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద హైకోర్టు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైడ్రా వాళ్ళ కోఆపరేట్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ ఇచ్చిన దాని మీద పిటిషనర్ వెళ్ళారు. ఆయన ఇక్కడ మొత్తం మా ఏరియాతో మునిగిపోతున్నది, కాలువలన్నీ మూసేసి మా ఏరియాలో పోతున్నారు అనే దాని మీద హైకోర్టు గారు తీవ్రంగా పరిగణించి మాకు డైరెక్షన్ హైడ్రా దీన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయండి. సెకండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. అక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు దానివల్లే కదా ఇప్పుడు అంటే అక్రమాలు అవన్నీ దానికన్నా మనకి ఏంటంటే ముందు అన్నింటినీ చేసేదాని బదులు అట్లీస్ట్ కొన్ని చోట్ల మనం ఎక్కడైతే క్లియర్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఏది ఈ వీళ్ళ ఫ్లడ్డింగ్ అంతా వీళ్ళకి వస్తున్నది వీళ్ళ ఏరియాలో అనే దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేసేదానికి ఇరిగేషన్ ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే వర్కౌట్ చేస్తామన్నాం. లేకపోతే కనుక మేము ఆల్టర్నేటివ్ ఏం చేయాలి. ఖమ్మం నగరంలో హోలీ సంబరాలు అమరాన్నంటాయి. పిల్లా పెద్ద అందరూ ఆటపాటలతో ఉమ్మడి కుటుంబాల సమేతంగా ఒకే ఇంటిలో సంబరాలు జరుపుకుంటూ కొత్తదనానికి, ప్రశాంత వాతావరణానికి నాంది పలికారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగని భిన్న సంస్కృతులతో జరుపుకుంటుంటారు. ఖమ్మం జిల్లాలో మాత్రం కొత్తదనానికి ఉమ్మడి కుటుంబంలా పిల్ల, పాపలు, పెద్దలతో ఒకే చోట ప్రశాంతమైన వాతావరణాన్ని కుటుంబ సమేతంగా జరుపుకుంటూ ఓ మంచి పద్ధతిని అలవాటు చేస్తున్నారు. ఇదే తరహాలో అందరూ పాటిస్తే భవిష్యత్తులో హోలీ పండుగ ఎటువంటి ప్రమాదాలకి తావు లేకుండా కుటుంబ సభ్యులందరి పర్యవేక్షణలో అన్ని కుటుంబాల్లో ఆనందోత్సాహాలతో నింపుతాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి నాడు భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు పెండ్లి పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తాము ఎంతో భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన బియ్యాన్ని శిరస్సుపై ధరించి గిరి ప్రదక్షిణ గావించి తలంబ్రాల్లో కలిపారు. చాలా మంది భక్తులు హోలీ పూర్ణిమ నాడు రామయ్యను పెండ్లి కుమారుని చేసి వసంతోత్సవం జరుపుకుంటారు.
కదా నందు, దేవుడే కదా. ఈరోజు పాల్గొన పూర్ణిమ, దీన్ని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. హోలీ పండుగ ఈరోజు. ఈ పాల్గొన పూర్ణిమ నాడు భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవము, డోలోత్సవం. డోలోత్సవం అంటే ఊయల సేవ. ఇవి రెండు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. అది వైదికంగా ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి స్వామివారి ఉత్సవమూర్తులకు 25 కలశాలతో అభిషేకం జరిగిన తర్వాత 9:30 ఆ ప్రాంతాల నుండి తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం, పసుపు కంబులు దంచేటువంటి కార్యక్రమం అనేటువంటిది వైదికంగా ఆగమోక్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ ఈ వసంతోత్సవానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమం, శాంతి హోమం జరుగుతుంది. ఆ శాంతి హోమం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డోలోత్సవం జరుగుతుంది. ఆ డోలోత్సవం కాగానే వసంతోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం వైదికంగా ఆగమోక్తంగా జరిగేటువంటి కార్యక్రమం. అంతేకాక ఈనాడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు తాము చేతితోటి ఒడ్లు ఒలిచి బియ్యాన్ని సమర్పిస్తారు. జ్యోతి తలంబరాలు అంటారు వాటిని సమర్పించినటువంటి వాటిని కూడా ఈనాడు కలపడం జరిగింది. ఎందరో భక్తులు పాదయాత్రగా వచ్చి ఈనాడు స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వైశిష్ట్యం ఏంటంటే సీతమ్మ వారు పుట్టినటువంటి రోజు ఈరోజు పాల్గొన పూర్ణిమ. అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది అని మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. కానీ భద్రాచల ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ రోజు సీతమ్మ వారు పుట్టినటువంటి, సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజున పెళ్లి పనులు ప్రారంభించడం, అలాగే లోకంలో సీతారాముల పెళ్లి కొడుకుని చేశారంటారు. అలాగే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేటువంటి పద్ధతిలో ఈ ఉత్సవం అంతా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరగడం అనేటువంటిది ఇక్కడ ఆచారం. ఆ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీరామనవమిలో పాల్గొనలేనటువంటి వాడు కూడా ఈనాడు స్వామివారిని సేవించి తరించేటువంటి అవకాశం ఉన్నది కనుక భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పు పట్టిపోతాయంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుమార్తె జి బ్రాహ్మణి, కుమారుడు జి కిరీట్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది. బంగారు నగలు తుప్పు పట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా 884.13 కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసి నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతో హైదరాబాద్ పాతబస్తీ, మలక్పేట నియోజకవర్గం నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ నాయకులు పగిళ్ల నర్సింగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్, అలాగే అమర్నాథ్ గౌడ్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
జరిగిన సంఘటన అసెంబ్లీలో మన జగదీశ్వర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ ఆర్డర్ మన స్పీకర్ గారు పెట్టినందుకు దాని గురించి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ పిలుపు మేరకు మేమందరము మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో సీఎం దిష్టి బొమ్మ జరగబెట్టడం జరిగింది ఈరోజు. కాబట్టి సీఎం గారు మీరు సస్పెన్షన్ల మీద ఫోకస్ పెట్టే బదులు పబ్లిక్ 420 గ్యారంటీల మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 420 మీద మీరు గ్యారంటీల మీద ఫోకస్ పెడుతున్నట్టు లేదు. ఎందుకంటే మీరు 420 కదా, సూట్ కేసులు మోసేదాని మీద, బ్యాగులు మోసేదాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తున్నట్టున్నది. కాబట్టి మీరేదైతే హామీలు ఇస్తున్నారో రైతుల గురించి అవి నెరవేర్చామని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు అడిగినందుకు మీరు ఒక సస్పెన్షన్ పెట్టిరు. దళితులను కించపరిచినంటే దళితులను కించపరిస్తే తెలంగాణలో ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ దళితులు ఎంతోమందికి కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తులో ఆయన న్యాయమే చేసిండు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రోజు దళితులను కించపరచకుండా మాట్లాడాడు. ఈరోజు మీరు ఏదో బహానా పెట్టుకొని దళితులను కించపరుస్తున్నారని చెప్పడము ఇవన్నీ మీరు మంచిది కాదు. ఏవైతే మీరు హామీలు ఇస్తున్నారో ఫస్ట్ హామీలు నెరవేర్చండి. నెరవేర్చినాక సస్పెన్షన్లు చేసుకోండి. అంటే మేము హామీల గురించి అడుగుతామని చెప్పి మీరు ముందుగానే సస్పెన్షన్ చేస్తున్నారు. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు కళ్యాణ లక్ష్మి రిలీజ్ చేయండి, దళిత బంధు రిలీజ్ చేయండి. కేసీఆర్ పెట్టిన దళిత బంధు ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది? హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ పోయింది? బేవా పెన్షన్ ఎక్కడ పోయింది? పెన్షన్ పెంచుతున్నారు, నిరుద్యోగ సమితి ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి పబ్లిక్ ఇవన్నీ తెలుస్తాయని చెప్పి ముందుగానే మీరు సస్పెన్షన్ అని చెప్పి ఇవన్నీ పెడుతున్నారు. రైతుల గురించి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా? సీఎం గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు, మీరు పనిచేసేది మీ పార్టీ వర్కర్ల కోసము, మీ తమ్ముళ్ళ కోసము, మీ అల్లుళ్ళ కోసము. కానీ మీకు సుప్రీంకోర్టు చెప్పుతాను కొట్టినట్టు ఒక లంకచర్ల ఆర్డర్ ఇచ్చింది, గుర్తుందా? అలాగే తెలంగాణ మొత్తంలో కూడా మిమ్మల్ని తరిమి కొట్టనీకే ప్రజలందరూ కూడా గట్టిగా కంకరం కట్టుకొని కూర్చున్నారు. ఇక మీరు కాసుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు ఏడ తిరిగినా మిమ్మల్ని చెప్పుతాను కొట్టడానికి ప్రజలందరూ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మిమ్మల్ని ఏడ గెలవకుండా చెప్పులతో మీ సర్పంచులని, మీ ఎమ్మెల్యేలని, మీ మినిస్టర్లని చెప్పుతో కొట్టినట్టు ఉరికించి కొడతారని చెప్పి మేము మనవి చేస్తున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. కాసేపట్లో పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారణ చేయనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన తోలుకట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు చేసింది. ఆ దాడుల్లో 64 మందిని అదుపులోకి తీసుకుంది. ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు ఆడుతున్న వారితో పాటు 64 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఫామ్ హౌస్ ను తాను లీజ్ కి ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. లీజ్ డాక్యుమెంట్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. కాగా లీజ్ డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండడంతో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి గురువారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మొయినాబాద్ పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వచ్చారు. కాగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు విచారణకు భూపతిరాజు, రామ్దేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్లోని 3, 4 సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడికత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనరల్ పైకి రాసేక
హైదరాబాద్ ఎల్బీ నగర్లో కాముని దహనం అనంతరం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి చిన్నారులు రంగురంగుల కలర్స్ చల్లుకుంటూ హోలీ సంబరాలు మునిగి తేలారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు కలర్స్ పోసుకుని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చైతన్యపురి, చంపాపేట, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల హోలీ సెలబ్రేషన్స్ చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. హ్యాపీ హోలీ. మళ్ళీ అట్లే దొంగతనాలు చేయడంలో సెంచరీ పూర్తి చేశాడు ఓ శంకర్ నాయక్ అనే దొంగ. జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఓయూపీఎస్ పరిధిలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఎల్బీ నగర్లో ఉన్న శంకర్ నాయక్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. బీ ఫార్మసీ పూర్తి చేసిన శంకర్ నాయక్ జల్సాలకు ఆడంబరమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి ఆ బంగారాన్ని కుదోపెట్టి ఆ డబ్బులతో 5 స్టార్ హోటల్లో ఉంటూ జల్సాలు చేసేవాడు. ఇప్పటికే 100కు పైగా చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన తన పంధాను మార్చుకోకుండా జైలు నుండి వచ్చిన తర్వాత 4 చోరీలకు పాల్పడ్డాడు. అతని వద్ద నుండి 11 తులాల బంగారంతో పాటు ఓ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ప్రతిదీ తన డైరీలో రాసుకోవడమే కాకుండా చోరీ చేసిన ఇళ్లలో ఏమేమి చోరీ చేశాడు అనేది కూడా చోరీ చేసిన ఇంట్లో పేపర్పై రాసి వాళ్ల ఇంట్లో పెట్టడం అతని నైజం. అరెస్ట్ చేసినాము. వాడు అది ఇంకా ఓయూ పోలీస్ ఈస్ట్ జోన్ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ తరఫున ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్బి అంటే హౌస్ బ్రేక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు వాత్లావత్ శంకర్ నాయక్. ఇతను ఒరిజినల్లీ బిలాంగ్స్ టు విపనగండ్ల, నాగర్కర్నూల్ డిస్టిక్. బట్ అక్కడ ఉండకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు పడి దాదాపు ఇప్పటి వరకు 75 వరకు హౌస్ బర్గ్లరీస్ చేశాడు. అంటే హౌస్ బ్రేక్స్ చేసేసి దొంగతనం చేశాడు. రీసెంట్గానే జస్ట్ 15 days బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా జస్ట్ వితిన్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందులో మనకు ఈ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పత్లావత్ రామ్జీ అనే అతను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హౌస్ బ్రేక్ అయిందని తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఓయూ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ March 1కి ఇచ్చాడు.
మార్చ్ 1కి ఇచ్చి తర్వాత మన క్లూస్ టీమ్స్ తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతను ఓల్డ్ అఫెండర్ రీసెంట్గానే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. ఓల్డ్ అఫెండర్ తెలిసిపోయింది అన్నమాట, జైలు నుంచి వచ్చిన అతనే చేశాడని. దాన్ని బేస్ చేసుకొని మన క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు ఎల్బీ నగర్ ప్రాంతంలో సంచరిస్తుండగా మన క్రైమ్ టీం వెళ్ళి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని నుంచి దాదాపు ఒక బైక్ తర్వాత 11 తులాల బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు ఇతను ఇన్వాల్వ్ అయిన కేసులు అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అయిన కేసుల్లో మన ఓయి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు ఉంది, తర్వాత మియాపూర్ నుంచి ఒకటి ఉంది, పటాన్ చెరువు నుంచి 2 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days టైంలో. ICTNSలో వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు 4 కేసులు. అతను అంటే ఒక డైరీ రాసుకోవడం బాగా అలవాటు ఉన్నట్టుంది. బట్ మనకు దొరికిన దాంట్లో అయితే రాద్దాం అనుకున్నాడు కానీ ఇంకా రాయలేదు. రాయకముందే మనం పట్టుకోవడం జరిగింది. అంటే జైలు నుంచి వచ్చినాక విత్ ఇన్ షార్ట్ టైంలో 4 అఫెన్స్ చేయడం, మన అఫెన్స్లో దొరకడం వల్ల అతను ఈ 1 week 10 days లోపలనే మనం పట్టుకున్నాం కాబట్టి అది రాయలేకపోయింది. సో 4 times ఆల్రెడీ పీడియాక్లో వెళ్ళి వచ్చాయట. మళ్ళీ 5వ టైం కూడా పంపించడానికి ఏర్పాటు చేస్తాం. అతను రిలీజ్ కాకముందే పీడియాక్ని. ఏం చేస్తారు ఈ డబ్బు ఇదంతా దొంగతనం చేసి నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా సంతోషంగా హోలీ వేడుకలు నిర్వహించడం జరిగింది. హోలీ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ హోలీ రంగుల పండుగ అందరికీ సంతోషం కలగాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఆనందోత్సాహంగా పాల్గొన్నారు. ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమ చేతి వాటం ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్గా ఎంపిక అయ్యారు. 2019లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరఫున 82 మ్యాచ్ల్లో ఆడిన అక్షర్ వేలంలో లక్నో సూపర్ జైంట్స్ కు మారిన రిషబ్ పంత్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు. జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. అసెంబ్లీ సమావేశాల్లో నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్. దిల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి. వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. హైదరాబాద్లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ వేడుకలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.